హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్. ఐకాన్ ఇండియా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ని యూట్యూబ్లో ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఐకాన్ ఇండియా యాప్లో అందించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మీరు వీటిని ఫాలో అయితే సరిపోతుంది. ఫ్రీగా ఉచితంగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని డైలీ మీరు వాచ్ చేయవచ్చు. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ని అద్భుతంగా నేను మీకు అందించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించిన పీడిఎఫ్ టెక్స్ట్ ఫార్మేట్ కూడా కావాలి అని అనుకుంటే మా ఐకాన్ ఇండియా యాప్లో టెక్స్ట్ ఫార్మేట్లో మీకు పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, అవి కూడా తీసుకోవచ్చు. అలాగే ఐకాన్ ఇండియా గ్రూప్స్కి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ అత్యద్భుతమైనటువంటి కంటెంట్ వందల సంఖ్యలో వీడియో క్లాసెస్ని మీకు అందిస్తూ ఉంది, రికార్డెడ్ వీడియో క్లాసెస్ని. ఈ క్లాసెస్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకొని కేవలం 399 రూపాయలు చెల్లించి క్లాసెస్ని పొందవచ్చు 6 months వ్యాలిడిటీతో. సో అలాగే ఈ క్లాసెస్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కువ డబ్బులు అవసరం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి మీ కళ నెరవేరడానికి తప్పకుండా ఉపయోగపడతాయి. ఇక మనం ఈరోజు 4th and 5th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుసుకుందాం. ఏమంటున్నాము అనంటే డేట్ 4th and 5th జూలై 2021 అని చెప్పేసి అంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి చర్చిద్దాము అని అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సింధు జలాలకి సంబంధించి మాట్లాడుదాం. ఏమంటున్నాం? సింధు జలాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ సింధు రివర్కి సంబంధించి సింధు నదిలో లభ్యమవుతున్నటువంటి వాటర్తో పాటు సింధు ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటర్ వినియోగం భారత్కి ఎంత దక్కుతుందో దానిని గురించి ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జలశక్తి మినిస్టర్గా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? గజేంద్ర సింగ్ షెకావత్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఈ పేరుని. గజేంద్ర సింగ్ షెకావత్ అని అంటున్నాం. ఈ గజేంద్ర సింగ్ షెకావత్ గారు దేనిని గురించి మాట్లాడారు ఇటీవల అనంటే సింధు నది గురించి మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు అని అంటే 1960లో ఎప్పుడు 1960లో భారత్కి అలాగే పాకిస్తాన్కి, ఎవరికి? ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్యన ఒప్పందం అనేది కుదిరింది. దేనికి సంబంధించి ఒప్పందం కుదిరింది? ఎందుకు ఒప్పందం కుదిరింది అని అంటే సింధు జలాలకి సంబంధించి భారతదేశం అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఇరు దేశాల మధ్యన ఒక 9 సంవత్సరాలు చర్చలు జరిగిన అనంతరం, ఎన్ని సంవత్సరాలు టాక్స్ జరిగాయి అని అంటున్నాం? 9 years పాటు చర్చలు అనేవి ఇరు దేశాల మధ్యన జరిగాయి. ఏ దేశాల మధ్యన? ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్యన జరిగాయి. దేనికి సంబంధించి చర్చలు జరిగాయి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాం? సింధు నది జలాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి చర్చలు జరిగాయి. అలా చర్చలు జరిగిన తర్వాత 1960లో సింధు నది జలాల వినియోగానికి సంబంధించినటువంటి ఒప్పందం అనేది జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఇలా ఒప్పందం జరిగిన తర్వాత భారత్ తనకి దక్కాల్సినటువంటి వాటర్కి సంబంధించినటువంటి నదీ జలాల ఉపయోగం అనేది సమర్థవంతంగా పూర్తిగా వినియోగించుకోవడం లేదు అని చెప్పేసి ఇటీవల గజేంద్ర సింగ్ షెకావత్ గారు మాట్లాడారు. మాట్లాడమే కాకుండా ఇకపై భారత్కి సంబంధించినటువంటి నదీ జలాలు ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో వాటిపైన ఫోకస్ చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఈ సింధు నదికి ఉపనదులు అనేవి ఉన్నాయి, అవునా? సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు తూర్పు ప్రవహించేటువంటి నదులు ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ప్రవహించేటువంటి నదులు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఏమంటున్నాం? ఇగో తూర్పు సైడ్ ప్రవహించే నదులు అని చెప్పేసి అంటా ఉన్నాం. అవి ఏంటి అని అంటే బియాస్, అలాగే రావి, దీంతో పాటు సట్లెజ్. ఈ 3 నదులకి సంబంధించి కూడా పూర్తి నీటి వినియోగం ఎవరికి ఉంటుంది అని అంటే భారత్కి ఉంటుంది. ఎవరికి? భారత్కి. ఈ 3 నదులు ఎటువైపు ప్రవహిస్తున్నాయి? తూర్పు వైపున ప్రవహిస్తున్నాయి. ఏ నదులు అని అంటున్నాం? బియాస్, రావి, సట్లెజ్. వీటి నీటి వినియోగానికి సంబంధించి నీటి హక్కులు ఎవరికి ఉంటాయి అని అంటే భారత్కి ఉంటాయి అని చెప్పేసి ఇగో ఈ 1960 ఒప్పందంలో
రాసుకోవడం జరిగింది. ఇక అలాగే పశ్చిమం వైపున వెస్ట్ సైడ్ ప్రవహించే నదులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే పశ్చిమం సైడ్ ఏంటి వెస్ట్ సైడ్ ప్రవహించేటువంటి నదులు సింధు నది, ఇది ప్రధాన నది. దీనికి ఏదైతే ఉపనదిగా ఉన్నటువంటివి ఉన్నాయో ఏవి జీలాం అలాగే చీనాబ్, ఈ రెండు నదులు, అలాగే సింధు నది, ఈ మూడు కూడా పశ్చిమం వైపున ప్రవహిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి హక్కులు ఎవరికి ఇచ్చారు అని అంటే పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సింధు నది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింధు నది పొడవు ఎంత అని అంటే ఒకసారి ఏమైనా చెప్పగలరా? మొత్తం ఎన్ని కిలోమీటర్ల మీద ఇది ప్రవహిస్తూ ఉంది అని అంటే 3180 కిలోమీటర్లు ప్రవహించి ఇది పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలవడం జరుగుతూ ఉంది. జస్ట్ మనం సింధు నది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ దీన్ని అప్డేట్ చేసుకోండి, జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఓకేనా? ఇక్కడ టాపిక్ ఏంటి? సింధు నది జలాలకి సంబంధించినటువంటి టాపిక్. మరి ఈ టాపిక్లో ఇప్పుడు తూర్పు ప్రవహించేటువంటి నదులేమో భారత్కి పూర్తిగా నీటి హక్కులు ఉన్నాయి, పశ్చిమం వైపు ప్రవహించే నదులకేమో పాకిస్తాన్కి నీటి హక్కులు ఉన్నాయి. మరి ఈ మూడు నదులకి సంబంధించి పాకిస్తాన్కి ప్రవహిస్తున్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని అడిషనల్ రైట్స్ని కూడా భారతదేశానికి అందించడం జరిగింది. దేనికి ఇచ్చారు? భారతదేశానికి ఇచ్చారు. మరి భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ 3 రివర్స్కి సంబంధించి సింధు నదికి అలాగే ఉపనది అయినటువంటి జీలాం చినాబ్ నదులకి సంబంధించినటువంటి వాటర్ని భారత్ ఏ విధంగా ఉపయోగించుకోగలదు అని అంటే భారతదేశం ఈ నదులలో కొన్ని కండిషన్స్ ప్రకారం వాటర్ని తీసుకోవడంతో పాటు జల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయవచ్చు అనేటువంటి రైట్స్ని భారత్కి ఇవ్వడం జరిగింది. ఏ నదుల నుంచి? పశ్చిమం వైపు పాకిస్తాన్కి ప్రవహిస్తున్నటువంటి నదుల నుంచి భారత్ ఏం చేయగలదు అని చెప్తున్నారు అని అంటే జల విద్యుత్ని ఉత్పత్తి చేసేటువంటి రైట్స్ యాజ్ పర్ కండిషన్స్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇగో ఇప్పుడు ఈ రైట్నే ఎవరు లేవనెత్తారు అని అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ఫ్యూచర్లో పశ్చిమం వైపు ప్రవహిస్తున్నటువంటి సింధు నది ఉపనదులైనటువంటి జీలాం చినాబ్ నదులకి సంబంధించినటువంటి నీటి హక్కుల కోసం భారత్ అనేది ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పేసి కేంద్ర జలశక్తి మినిస్టర్ అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అన్నందుకు గాను ఈ టాపిక్ని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ టాపిక్ని మీరు గుర్తుంచుకోండి. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇటీవల జరిగినటువంటి కామెంట్స్ రూపంలో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారంతో ప్రశ్న ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారని పూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్కి వెళ్దాం. ఏంటి అని అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చెప్పుకుందాం. ఏమంటున్నాం? ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇప్పుడు మార్కెట్ అంటే ఇది దేనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం? ఎకానమీకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. మరి మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి భారత్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులలో ఉంది అనేది ఇటీవల ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు అని అంటే బ్లూంబర్గ్ రిపోర్ట్. ఎవరు? బ్లూంబర్గ్ రిపోర్ట్ అనేది వెరీ ఫేమస్ ఫర్ మార్కెట్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ బ్లూంబర్గ్ రిపోర్ట్స్ అనేవి. ఇప్పుడు ఏమంటున్నాం? బ్లూంబర్గ్ రిపోర్ట్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది ఏం చెప్పింది అని అంటున్నాం? ప్రపంచానికి సంబంధించినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చెప్పింది అని అంటున్నాం. ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటున్నాం. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి సార్? నేను చెప్తాను. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్. ఎంత టఫెస్ట్ నిర్వచనమైనా చాలా సింపుల్గా మేము ఇస్తాం. ఏంటి అని అంటే బహిరంగ వర్తకానికి సంబంధించి ఓపెన్ మార్కెట్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటినే
మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటారు. ఏంటి? బహిరంగ వర్తకానికి సంబంధించినటువంటిదే మార్కెట్ క్యాపిటలైజేషన్. వెరీ సింపుల్ కదా. సో ఇలా ఈ బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి మొదటి కరోనా వేవ్ సందర్భంగా భారత్కి సంబంధించినటువంటి అంశాలు ఏం చెప్తా ఉంది అని అంటే, మొదటి కరోనా ఫస్ట్ వేవ్లో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఎంతకి అని అంటే 2.5%కి తగ్గిపోయింది. కానీ ఇటీవల 66% పెరిగి ఏంటి అని అంటే భారత్కి సంబంధించినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2.60కి పెరిగింది అని చెప్పేసి కూడా ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఎకానమీ రిలేటెడ్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి? ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి ఇటీవల భారత్ రిపోర్ట్ని బ్లూంబర్గ్ ఏ విధంగా ప్రకటించింది అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వచ్చు. అప్పుడు 2.60కి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పెరిగింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అని అంటే బహిరంగ వర్తకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్గా చెప్తున్నాము అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. సో ఈ బేసిక్ ఫండమెంటల్స్ని గుర్తుంచుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన, ఎకానమీ ఇచ్చిన, పాలిటీ ఇచ్చిన, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్ సబ్జెక్ట్స్ నుంచి మ్యాక్సిమం కవర్ అవుతాయండి. ఎకానమీ, పాలిటీ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్గా ఉంటాయి. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ఇతర కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి భారత్లో జరిగినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ డెవలప్మెంట్ గురించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే కోవిన్, నాట్ కోవిడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ కోవిన్. ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ అనేది ఇటీవల జరిగింది. ఏమంటున్నాం? కోవిన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఇది కోవిడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. మనం చెప్పుకుంటున్నటువంటిది కోవిన్ గురించి. కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? మరి ఈ గ్లోబల్ కోవిన్ కాన్క్లేవ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇది ఒక పోర్టల్. ఈ పోర్టల్ని డెవలప్ చేశారు. దేనికోసం డెవలప్ చేశారు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో ఉన్నటువంటి 50 దేశాలతో కోవిడ్కి సంబంధించినటువంటి అంశాలను వర్చువల్ ద్వారా, వర్చువల్ అని అంటే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాలు పంచుకునేందుకు ఈ కోవిన్కి సంబంధించినటువంటి పోర్టల్ని భారత్ డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ఓపెన్ పోర్టల్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి పంపించి వారిని ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఇప్పటికీ ఎంతమంది పాల్గొన్నారు అని అంటే 50 దేశాల నుంచి ఇందులో కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్లో పాల్గొనడం జరిగింది. ఇలా ఈ గ్లోబల్ కాన్క్లేవ్లో పాల్గొన్నటువంటి వారికి సంబంధించి ఎవరు వీరితో మాట్లాడారు కోవిడ్కి సంబంధించినటువంటి అంశాలు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దేనికి సంబంధించి మాట్లాడారు అని అంటే కోవిడ్కి సంబంధించి ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, భారత్లో ఉన్నటువంటి పరిస్థితులు, వ్యాక్సిన్ల అభివృద్ధి, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు, ఇలా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను గురించి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్లో. మరి దీనిని ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడారు అని అంటున్నాం. మరి ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్న అడగవచ్చు. అప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఎవరు అని అంటే భారత ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని అంటే హర్షవర్ధన్ గారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సి ఫ్రెండ్స్, మనం ఒక రిలేటెడ్గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానిని లీడ్ చేస్తున్నటువంటి మినిస్టర్స్ని గురించి కూడా చాలా క్లియర్గా మీకు ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. సో ఇలా మినిస్టర్స్ పేర్స్ నేమ్స్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఇలా
కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ గురించి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. అది ఐటీ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఐటీ యాక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఏ ఐటీ యాక్ట్ ఏంటి, దానికి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ని మీరు పాలిటీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఏమంటున్నాం? పాలిటీ రిలేటెడ్ అంశం అని అంటున్నాం. ఐటీ యాక్ట్ 66A. సో ఇది పాలిటీ రిలేటెడ్ అంశం. దీనిని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసిందండి. దేనిని రద్దు చేసింది? ఐటీ యాక్ట్ 66Aని రద్దు చేయడం జరిగింది. ఎవరు రద్దు చేశారు అని అంటున్నాం? సుప్రీంకోర్టు అనేది రద్దు చేసింది అని అంటున్నాం ఈ యాక్ట్ని. సో ఇలా ఈ యాక్ట్ని ఏ కేసులో భాగంగా రద్దు చేసింది, ఇది పాలిటీలో మీకు ఉంటుంది. ఎవరికి జరిగినటువంటి కేసులకి సంబంధించినటువంటి ఒక 1 మార్క్ వస్తుందండి. దానిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఐటీ యాక్ట్ 66A అనేది రద్దు జరిగింది సుప్రీంకోర్టు ద్వారా. ఇది ఏ కేసులో భాగంగా రద్దు జరిగింది 2015లో అని అంటే శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు దేనికి సంబంధించింది అని అంటున్నాము అని అంటే ఇగో ఐటీ యాక్ట్ 66Aకి సంబంధించినటువంటి కేసుగా చెప్తా ఉన్నాం. దేనికి సంబంధించినటువంటి కేసు అని అంటున్నాం? ఎవరెవరికి మధ్యన? శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ఐటీ యాక్ట్ 66Aని సుప్రీంకోర్టు అనేది 2015లో రద్దు చేసింది అని అంటున్నాం. మరి రద్దు చేసిన తర్వాత ఈ యాక్ట్ అనేది పనిచేయకూడదు కదా, కానీ పని చేస్తుంది అని చెప్పేసి లిబర్టీకి సంబంధించి గ్లోబల్ లిబర్టీకి సంబంధించిన వారు పీపుల్స్ యూనియన్ ఆఫ్ గ్లోబల్ లిబర్టీ ఏమంటున్నాం? పీపుల్స్ యూనియన్ ఆఫ్ గ్లోబల్ లిబర్టీ వారు ఇటీవల సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఒక పిల్లేశారు. ఎవరు? పీపుల్స్ యూనియన్ ఆఫ్ గ్లోబల్ లిబర్టీ వారు వేశారు. ఏమని వేశారు అని అంటే ఐటీ యాక్ట్ 66A అనేది ఏదైతే ఉందో ఈ యాక్ట్ అనేది రద్దయినప్పటికీ కూడా భారతదేశంలో సుమారుగా 11 రాష్ట్రాల్లో, ఎన్ని రాష్ట్రాల్లో? 11 రాష్ట్రాల్లో 745 మంది పైన కేసులు ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ యాక్ట్ ప్రకారం నమోదైనటువంటి కేసులు? ఐటీ యాక్ట్ 66A ప్రకారం నమోదైన కేసులు. కానీ ఈ యాక్ట్ ఎప్పుడు రద్దయింది? 2015లో రద్దయింది. కానీ కేసులు అనేవి 11 రాష్ట్రాలలో ఉన్నటువంటి 745 మంది పైన ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఈ పీపుల్స్ యూనియన్ ఆఫ్ గ్లోబల్ లిబర్టీ వారు కేసు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సందర్భంగా విచారణకి రావడం జరిగింది. అలా విచారణకు వచ్చినందుకు గాను ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇటీవల కేంద్రానికి సుప్రీంకోర్టు ఏ కేసులో భాగంగా నోటీసులు జారీ చేసింది అని చెప్పేసి అడిగితే ఇగో ఐటీ యాక్ట్ 66A అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఐటీ యాక్ట్ 66A అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఇది యాక్ట్ ఏదైతే ఉందో ఇది రద్దు చేయబడింది. ఇది ఎవరెవరికి మధ్యన ఉన్నటువంటి కేసు అని చెప్పేసి అడిగినప్పుడు జడ్జిమెంట్గా వచ్చింది అని అంటే శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంకా దీనికి రిలేటెడ్గా మరింత అడిషనల్ సమాచారం ఇస్తాం మీకు. ఏంటి అని అంటే ఈ శ్రియా సింఘాల్ ఈ సుప్రీంకోర్టులో ఐటీ యాక్ట్ 66A పై ఫైట్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అని అంటే ఈ కేసు జడ్జిమెంట్ని ఇస్తూ ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉంది? స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ A అనేది ఏదైతే ఉందో ఇది స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తా ఉంది. ఈ స్వేచ్ఛకి సంబంధించి ఐటీ యాక్ట్ 66A అనేది చాలా క్రూరంగా ఉంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది 2015లో. అంత క్రూరంగా ఉన్నటువంటి ఈ యాక్ట్ ద్వారా నమోదైన కేసులు 745 ఇప్పటికీ
కొనసాగుతున్నందుకు గాను ఈ సుప్రీంకోర్టు అనేది మరొకసారి కేంద్రానికి నోటీసులను ఇచ్చినటువంటి సందర్భంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, వెరీ క్లియర్. ఇక దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే శాటిలైట్ తరగతులు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో శాటిలైట్ తరగతులు ప్రజెంట్ ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, శాటిలైట్ తరగతులను నిర్వహించాల్సినటువంటి దానికి సంబంధించి ఏముంది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, శాటిలైట్ తరగతులు అని అంటున్నాం. ఈ శాటిలైట్ తరగతులకి సంబంధించి ఇస్రో వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ని గుర్తుంచుకోండి. ఇస్రో అని అంటున్నాం. ఇస్రో ఏం చేసింది అని అంటే శాటిలైట్ తరగతులను పిల్లలకి అందించేందుకు గాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఎందుకు ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకే రిప్రజెంటేషన్ చేసింది ఇస్రో అని అంటే ఇంతకుముందు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సందర్భంగా పిల్లలు ఇప్పటికే వారి విద్యకి సంబంధించినటువంటి రైట్స్ని కోల్పోతూ ఉన్నారు. స్కూళ్ళకి వెళ్ళడం లేదు, కాలేజెస్కి వెళ్ళడం లేదు, చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పిల్లలు. అంటే వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రైట్స్ని కోల్పోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చేసింది ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి వినయ్ నేతృత్వంలోని వినయ్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇస్రోని అప్రోచ్ అయ్యింది. ఏమని అప్రోచ్ అయ్యింది, ఈ శాటిలైట్ తరగతులకి సంబంధించి మనం ఏమైనా నిర్వహించవచ్చా, నిర్వహిస్తే ఎలా నిర్వహించవచ్చు, దానికి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని ఇస్రోను అప్రోచ్ అయితే ఈ ఇస్రో వచ్చి ఇప్పుడు ఏం చేసింది అని అంటే ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఈ శాటిలైట్ తరగతులు అనేవి క్లాస్ రూమ్స్ అనేవి డిజైన్ చేయడం వెరీ ఈజీ. దీనిలో పిల్లలకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్లలో ప్రాబ్లం వచ్చినా, పిల్లలకి సంబంధించి ఇంటర్నెట్ డేటా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా క్లియర్గా వాటిని క్లియర్ చేయవచ్చు అని చెప్పేసి ఇస్రో చెప్తా ఉంది. ఈ ఇస్రో చెప్పిన దాని ప్రకారం పిల్లల కోసం భారతదేశంలో శాటిలైట్ తరగతులను త్వరలో నిర్వహించబోతూ ఉన్నారు. శాటిలైట్ తరగతులకి సంబంధించి ఎవరెవరి మధ్యన చర్చలు జరిగాయి, దీనికి సంబంధించి ఎవరు ఈ డెవలప్మెంట్ కోసం పనిచేశారు అని అంటే ఇస్రో అని గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కోరిక మేరకు ఇస్రో ఈ శాటిలైట్ తరగతులను నిర్వహిస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన డిజైన్స్ని రూపొందించింది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ క్లియర్. సో నెక్స్ట్ మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. మరొక అంశం ఏంటి అని అంటే అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, అరుణ్ జైట్లీకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని అంటున్నాం. దీనికి మైక్రోసాఫ్ట్కి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. దీనిని కూడా మనం ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోనే భాగంగా గుర్తుంచుకోవాలి. అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని అంటున్నాం. ఇగో షార్ట్కట్లో AJNIFM అని రాశాను. ఫుల్గా రాయాలా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, సో దీనికి మైక్రోసాఫ్ట్కి మధ్యన మైక్రోసాఫ్ట్కి మధ్యన ఒప్పందం అనేది కుదిరింది. దేనికి సంబంధించినటువంటి ఒప్పందము అని అంటే ఇది సాంకేతిక బదిలీకి సంబంధించినటువంటి ఒప్పందం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అప్కమింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మీద ప్రజెంట్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సాంకేతిక అవసరాల కోసం అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మైక్రోసాఫ్ట్ మధ్యన ఒప్పందం అనేది కుదిరింది. సార్ ఇక్కడ అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటున్నారు, మరి ఇది ఎక్కడ ఉంది అనేటువంటి డౌట్ మనకు బేసిక్గా వస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంది అండి. సార్ మళ్ళీ అడుగుతారు మీరు, ఇది ఎప్పుడు స్థాపించారు సార్ అని చెప్పేసి. దీనిని 1993లో స్థాపించడం జరిగింది. ఓకేనా. ఇటీవల అరుణ్ జైట్లీ గారు మరణించిన తర్వాత తన పేరుని దీనికి పెట్టడం జరిగింది. అందుకే దీన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని ఏమంటున్నాము అని అంటే అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే,
సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే సివిల్ సర్వెంట్స్ కానీ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వారు ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి ఇంకా వారిని మెరుగ్గా తయారు చేయడం కోసం ఇది పనిచేస్తూ ఉంది. ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది పనిచేస్తూ ఉంది. సో రానున్న కాలంలో ఇంకా సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇప్పుడే మైక్రోసాఫ్ట్ అండ్ అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మధ్యన ఒప్పందం కుదిరింది. అడగొచ్చు, ఇటీవల అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి ఏ సాఫ్ట్వేర్ సంస్థతో ఒప్పందం కుదిరింది అని చెప్పేసి. అందులో ఆప్షన్స్ ఇవ్వచ్చు, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇంకా పైవేవి కూడా కాదు అని చెప్పేసి ఇవ్వచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది అని అంటే మైక్రోసాఫ్ట్ అనేది అవుద్ది. సో అలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కడ అంటే ఫరీదాబాద్లో ఉంది. స్టేట్మెంట్ 1 ఇది 1993లో స్థాపించబడింది. స్టేట్మెంట్ 2 ఇటీవల మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదిరింది. స్టేట్మెంట్ 3. సో ఇందులో ఏది రైట్ అని చెప్పేసి అడగవచ్చు. 3 కూడా రైట్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి సులువైనటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకు ఉంది. ఓకే రైట్. ఇక దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఇన్వెస్ట్ ఇండియా అని అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఏజెన్సీ 2021 అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరికి వచ్చింది అని అంటున్నాం? ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇన్వెస్ట్ ఇండియా, దీనికి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఏజెన్సీ అవార్డ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఏజెన్సీ 2021 అవార్డ్స్. ఓకే, దీన్ని ఓకో గ్లోబల్ అందజేయడం జరిగింది. ఎందుకు అందజేసింది ఇన్వెస్ట్ ఇండియాకు అవార్డు అని అంటే, ఇది జాతీయ పెట్టుబడులకి సంబంధించినటువంటి ఒక లాభాపేక్ష లేనటువంటి సంస్థ. లాభాపేక్ష లేని సంస్థ. సార్ దీన్ని మళ్ళీ సంస్థ అంటున్నారు, ఇన్వెస్ట్ ఇండియాను, ఇది ఎప్పుడు స్థాపించారు అని కామన్ డౌట్ వస్తుంది మీకు. సో దీన్ని 2009లో స్థాపించడం జరిగింది. ఓకేనా? ఇన్వెస్ట్ ఇండియా అనేది 2009లో స్థాపించడం జరిగింది. ఇది ఒక లాభాపేక్ష లేనటువంటి సంస్థ. ఇది వినూత్నంగా ఇన్వెస్ట్ను తీసుకొస్తున్నందుకు గాను, స్థిరమైన పెట్టుబడులను భారతదేశానికి తీసుకొస్తున్నందుకు గాను ఇన్వెస్ట్ ఇండియాకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఏజెన్సీస్ 2021 అవార్డు అనేది అందజేయడం జరిగింది. దీన్ని ఓకో గ్లోబల్ అనేది అందజేసింది. వెరీ క్లియర్ కదా? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సి ఫ్రెండ్స్, 4th and 5thకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా ఈ మొత్తం టాపిక్స్ని గుర్తుంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.